of circles. Find the equation of the circles which intersects the circle x square plus y square minus 6x plus 4y minus 3 equal to 0 orthogonally and passes through the point 3, 0 and touches y-axis. Okay, question చూడండి, system of circle 8 marks sum. Find the equation of the circle which intersect the circle x square plus y square minus 6x plus 4y minus 3 equal to 0 orthogonally and passes through the point 3, 0 and touches the y-axis. Okay, let the required equation of the circle be s equal to x square plus y square plus 2zx plus 2fy plus c equal to 0. సో మీరు మొత్తం ప్రాసెస్ అంతా కూడా చేస్తేనే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. లేదు షార్ట్ కట్ మెథడ్, ఆబ్జెక్ట్ మెథడ్ అప్లై చేస్తే మీకు మార్క్స్ అనేది స్కోరింగ్ రాదు. సో అందుకని చెప్పి మొత్తం అంతా కూడా మీరు ఎగ్జామ్లో ఏదైనా ప్రాసెస్ అనేది చేయాలని చెప్పేసి నేను చేస్తున్నాను అన్నమాట. సో ఎస్ ఈక్వల్ టు 0 x square plus y square minus 6x plus 4y minus 3 equal to 0 orthogonally. Okay, next 2z minus 3 kada, so plus 2f equal to c minus 3. Okay, c minus 3, therefore 2g dash plus 2f dash equal to c plus c dash, the formula. Okay, 2 minus 6g plus 4f equal to c minus 3. Okay, 6g minus 4f plus 6 plus c minus 3 plus c minus 3 అంటే దీన్ని దీన్ని ఇటువైపు తీసుకొస్తే మైనస్ నెగిటివ్ ఉన్నాయి పాజిటివ్ అనేది నెగిటివ్ వస్తుంది అనమాట. సో గివెన్ the circle s equal to 0 passes through the point 3, 0. Okay, therefore 3 square plus 0 square plus 2z 3 plus 2f 0 plus c equal to 0. సో ఇక్కడ ఏమొచ్చింది 6g plus c plus 9 equal to 0. సో ఇక్కడ ఏ ఈక్వేషన్ తీసుకున్నాము, 3, 0 పాయింట్స్ 3, 0 ఇచ్చారు మనకి, క్వశ్చన్లో ఇచ్చారు కదమ్మా. ఆ క్వశ్చన్లో ఇచ్చిన 3 పాయింట్స్ తీసుకొని మనమే నార్మల్ జనరల్ ఈక్వేషన్లో పెట్టి ఇది చేస్తే మనకి ఈక్వేషన్ అనేది వచ్చింది 6g plus c plus 9 అనమాట. సో given the circle s equal to 0 touches y-axis. So y-intercept equal to 0 to root over f square minus c equal to 0. f square minus c equal to 0. So f square equal to c. So 1 and 2, 6g minus 4f plus c minus 3 equal to 0. c plus 9 equal to 0. So minus 4f minus 12 equal to 0. సో మనకి ఫస్ట్ ఈక్వేషను సెకండ్ ఈక్వేషన్ని సో మైనస్ చేస్తే మనకి ఇక్కడ ఈక్వేషన్ వచ్చింది కదా 4f 6g. ఓకే, 4f వచ్చింది కదా ఫస్ట్ ఈక్వేషను, -3 అని చెప్పేసి ఈ ఈక్వేషను. నెక్స్ట్ వచ్చింది కదా ఈ ఈక్వేషను, రెండు కూడా మనం తీసుకొని మైనస్ చేయాలి. మైనస్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి 4f minus 3. ఇక్కడ పాజిటివ్ సైన్స్ నెగిటివ్ సైన్ పాజిటివ్ అవుతాయి. సో -4f ప్లస్ -12 ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఈ రెండు కూడా. సో -4f ఈక్వల్ టు పాజిటివ్ 12. సో f ఈక్వల్ టు -3. ఇక్కడ నెగిటివ్ కదా ఉంది, సో ఇక్కడ
ఇటువైపు వస్తే మైనస్ ఉంది కదా, 2 మైనస్లోనే ఇటువైపు వస్తే పాజిటివ్ అవుతుంది. సో ఎఫ్ ఈక్వల్ టు -3, ఎఫ్ ఈక్వల్ టు -3 అంటే 4 3 జా 12 కదా, అందుకనే సో ఎఫ్ ఈక్వల్ టు, సో సి ఈక్వల్ టు ఎఫ్ స్క్వేర్, సి ఈక్వల్ టు ఎఫ్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే సి ఈక్వల్ టు ఎఫ్ స్క్వేర్ అంటే -3 స్క్వేర్. సో సి ఈక్వల్ టు 9. సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ సి ఈజ్ 2. 2లో సబ్స్టిట్యూట్ చేస్తే 6g + 9, సి ఏంటి 9 కదా, సో 9 ఈక్వల్ టు 0. సో 6g ఈక్వల్ టు -18. సో g ఈక్వల్ టు ఎంత వస్తుంది, 6 3 జా కదా, సో g ఆల్సో g -3, ఇక్కడ ఏ ఈక్వేషన్లో అప్లై చేసినాం, 6g అంటే ఎఫ్ ఫైండ్ అవుట్ చేసాం మనం. ఫస్ట్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేసాము, -3 వచ్చింది. ఎఫ్ని తీసుకొని ఎఫ్ వాల్యూని తీసుకొని మనకి ఈ ఈక్వేషన్లో పెట్టాము. ఈ ఈక్వేషన్లో పెడితే మనకి ఎఫ్ వాల్యూని సి ఈక్వల్ టు ఎఫ్ స్క్వేర్ కదా, అది ఎఫ్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే మనకి 3 స్క్వేర్ అంటే 9, సి ఈక్వల్ టు 9 వచ్చింది. నెక్స్ట్ సి 9, ఎఫ్ ఈక్వల్ టు 3. సి తెలుసు, ఎఫ్ తెలుసు, సో ఈ ఈక్వేషన్లో పెట్టాము కాబట్టి ఈక్వేషన్లో తీసుకుంటే మనకి ఆన్సర్ అనేది జీ వాల్యూ మనకి -3 ఫైండ్ అవుట్ చేసాం అన్నమాట. జీ వాల్యూ -3. ఓకే, అంటే సి ప్లస్లో ఏమో 9 తీసుకున్నాము, 9 + 9 18, సి ఈక్వల్ 6g ఈక్వల్ టు -18, 6g ఈక్వల్ టు -18 అండ్ g ఈక్వల్ టు -18/6, 6 3 జా 18 కదా, సో అందుకని g ఈక్వల్ టు 18. సో మనం ఈ విధంగా సింప్లిఫికేషన్ అనేది చేసుకొని మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో ఇది సిస్టమ్ ఆఫ్ సర్కిల్ 8 మార్క్స్ సమ్ము. మీరు ప్రాసెస్ అనేది మైండ్లో ఐడియా ఉంటే మీరు చేయగలుగుతారు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు లైక్ చేసి షేర్ చేస్తే ఎక్కువ మందికి అది సెండ్ అయ్యి ఇంటర్ వాళ్ళకి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.